Hello friends, welcome to Sankar Study Success Lectures, Way to Learning and Key to Success. Next lecture, Computer Organization in Architecture Unit 1 లో బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో డైరెక్ట్ క్వశ్చన్ 15 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి అడిగాడు. బస్ 4 మల్టీప్లెక్సెస్ 4/1 మల్టీప్లెక్సెస్ మీద క్వశ్చన్ వచ్చింది మీకు లాస్ట్ టైం. ఓకే, సో మెమరీ ట్రాన్స్ఫర్ సమ్ ఈజీ టాపిక్, రీడ్ అండ్ రైట్ అవుట్ ఆపరేషన్స్ ఉంటాయి. So if you have any doubts, you can message us to in WhatsApp, and you can also message in Telegram, same number 6300958801, and mail to us divyamam2020@gmail.com. okay, so let us discuss in detail. So ఇక్కడ నేను మాక్సిమం తెలుగు కూడా యూస్ చేస్తున్నాను, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే చెప్పడం లేదు, ఎందుకంటే మీకు త్వరగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో తెలుగుని ఎక్కువ యూస్ చేస్తున్నాను. ఓకే, బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్. బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్ ఎందుకు, అసలు మనం బస్ అనేది ఎందుకు యూస్ చేస్తాము? నార్మల్గా మనందరం ప్రజెంట్ మనం అందరం బస్ యూజ్ చేస్తాం ట్రావెలింగ్ పర్పస్, రైట్? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మనం బస్ యూజ్ చేస్తాం, అవునా? ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ సే ఎగ్జాంపుల్, ఒక సమ్ ఎక్స్ అనే స్టేషన్ ఉంది, సమ్ వై అనే డెస్టినేషన్ స్టేషన్ ఉంది. ఓకే, సో ఇన్ బిట్వీన్ ఎక్స్ టు వై, సో దెర్ మే బి ఒక ఏ అనే స్టాప్ ఉంది, బి అనే స్టాప్ ఉంది, సి అనే స్టాప్ ఉంది అనుకోండి. ఓకే, సో ఎక్స్ నుంచి వైకి మీరు వెళ్తునేటప్పుడు మధ్యలో ఏ రూట్ వస్తుంది, బి రూట్ వస్తుంది, సి రూట్ వస్తుంది. అంటే ఏ నుంచి వైకి వెళ్ళొచ్చు, బి నుంచి వైకి వెళ్ళొచ్చు, సి నుంచి వైకి వెళ్ళొచ్చు, అవునా? సో ఇప్పుడు ఒక బస్సు ఉంది అనుకోండి, ఒక బస్ అనేది ఇదే రూట్ మీద వెళ్తున్నప్పుడు ఈ పర్టికులర్ ఏరియాస్ని మీకు టచ్ అవుతుండేటప్పుడు ఈ ఏరియాస్ దగ్గర ఆగుతుందా, ఆగుతుంది, రైట్? సో అలాగని మళ్ళీ ఈ ఏరియా నుంచి మళ్ళీ వేరేగా వై వరకు ఇంకొక స్పెషల్గా బస్సు, మళ్ళీ బి నుంచి మళ్ళీ వేరేగా ఇంకొక బస్సు, లేకపోతే సి నుంచి మళ్ళీ వేరేగా సి నుంచి వైకి ఒక బస్సు, ఇలా ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క బస్సు వేస్తారా? వేయరు కదా. ఎందుకు? టైం వేస్ట్. ఎందుకంటే ఈ ఎక్స్ అనే దీని నుంచి వై వరకు రీచ్ అవ్వడానికి ఈ మధ్యలో ఏని, బిని, సిని రూట్ని టచ్ అవుతూ వెళ్తుంది. ఓకే, ఈ బస్సు వెళ్ళేటప్పుడు సో ఇక్కడ ఉన్న ప్యాసింజర్స్ని ఎక్కించుకొని వైకి రీచ్ అవుతారు ఆటోమేటిక్గా. సో కామన్గా మనకి ఇక్కడ నుంచి బస్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఈ రూట్లోంచి వస్తాయి కాబట్టి. సమ్టైమ్స్ ఈ రూట్ నుంచి ఈ రూట్కి ఉంటాయి, వేరే రూట్ ఉంది అనుకుంటే. బట్ ఇన్ బిట్వీన్ చెప్తున్నాను, ఎక్స్ నుంచి వైకి వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ ఇవి టచ్ అవుతూ ఉంటే మళ్ళీ వేరేగా బస్సెస్ ఏ నుంచి బి నుంచి సి నుంచి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ నుంచి ఆల్రెడీ ఒక బస్సు వస్తుంది. జస్ట్ టైమింగ్స్ చేంజ్ ఉంటాయి, అండర్స్టాండ్? సో ఇక్కడ ఏంటి మనకి ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అవుతుంది అంటే కనుక నో నీడ్ టు ఏంటి వేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ కొత్త బస్సెస్ అనేవి వేయాల్సిన అవసరం లేదు. సో అదే ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా మన రిజిస్టర్స్కి వాటికి అప్లై చేద్దాం, చూడండి. సో ఈ రిజిస్టర్ సిస్టమ్ కంపోజ్డ్ ఆఫ్ మెనీ రిజిస్టర్స్. మన డిజిటల్ సిస్టమ్స్లో చాలా రిజిస్టర్స్ ఉంటాయి అండ్ పాత్స్ ఉంటాయి, రైట్? పాత్ అంటే వే. ఓకే, సో అండ్ పాస్ మస్ట్ బి ప్రొవైడెడ్ టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ అండ్ ద రిజిస్టర్. సో ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి డేటా అంటే వీ షుడ్ హ్యావ్ సమ్ పాత్, రైట్? ఒక వే అనేది ఉండాలి. ఓకే, సో మనకి నార్మల్గా డిజిటల్ సిస్టమ్స్లో చాలా రిజిస్టర్స్ ఉంటాయి. వీ హ్యావ్ మెనీ రిజిస్టర్స్ అండ్ పార్ట్స్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ ద రిజిస్టర్స్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్. Okay, so ikkada there are number of wires connecting all of the registers will be excessive if separate lines are used between each register. ఓకేనా? సో దీని నుంచి దీనికి వెళ్ళాలన్నా దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, అలాగే అగైన్ మళ్ళీ దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, అగైన్ మళ్ళీ దీని నుంచి దీనికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో దీనివల్ల ఏమైంది, సెపరేట్ లైన్స్ యూజ్ చేస్తే ఎక్సెసివ్ అయిపోతుంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు కనెక్టింగ్ ఆల్ దీస్ రిజిస్టర్ ఇండివిజువల్గా కనెక్ట్ చేస్తే మనకేమవుతుంది అంటే క్లమ్జీగా అయిపోతుంది అండ్ ఎక్సెసివ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇన్ ఆర్డర్ టు కనెక్టింగ్ ఆల్ రిజిస్టర్స్. సో సెపరేట్ లైన్స్ యూజ్ చేస్తే మనకు అంత క్లమ్జీగా ఉంటుంది. సో ఫర్ దిస్ టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ వీఆర్ యూజింగ్ ద బస్ స్ట్రక్చర్. On the other hand, this is a very more efficient for transforming the information between the registers in multi-register configuration. అంటే different registers ఉండేటప్పుడు మనం డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి బెటర్ we use bus system. ఓకే, సిమిలర్లీ నేను ఇంతకుముందు ఎక్స్ అండ్ వై చెప్పాను కదా. సో ఇన్ బిట్వీన్ ఉండేటప్పుడు నో నీడ్ టు కనెక్ట్ ఫ్రమ్ దిస్ అండ్ ఫ్రమ్ దిస్. ఓకే, సో బెటర్ టు యూజ్ బస్ సిస్టమ్. బస్ సిస్టమ్ని, బస్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ ద అన్నెసెసరీ లైన్స్, వీ కెన్ అవాయిడ్ ద ఎక్సెసివ్ అమౌంట్ ఆల్సో, రైట్? సో
So here bus structure will help us to like set of common lines ఉంటాయి. ఇక్కడ మనకి set of common lines will be there, one for each bit of a register. ప్రతి ఒక్క రిజిస్టర్కి ఒక లైన్ అనేది అసైన్ అవుతుంది అనమాట. ఓకేనా, అండర్స్టాండ్ మా? బస్ కన్సిస్టింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ కామన్ లైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, అండ్ వన్ ఫర్ ఈచ్ బిట్ ఆఫ్ ఎ రిజిస్టర్, అండ్ త్రూ విచ్ బైనరీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సెన్స్ వాట్, జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటుంది, ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వన్ ఎట్ ఏ టైమ్, కంట్రోల్ సిగ్నల్ డిటర్మైన్ విచ్ రిజిస్టర్ ఈజ్ సెలెక్టెడ్ బై డ్యూరింగ్ ఏ పర్టికులర్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ఏం లేదండి, మనకి బస్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్కి నేను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మధ్యలో బస్ని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ ఇన్ఫర్మేషన్, దట్ మీన్స్ జీరోస్ వన్స్ రూపంలో అనేది మనకి ఇక్కడ డేటా అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఈ బస్ మీద డైరెక్ట్గా 15 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి అడిగారు, దట్ ఈజ్ 4x1 మల్టీప్లెక్సర్ డయాగ్రామ్ డ్రా చేయండి అని డైరెక్ట్గా అడిగేశారు. ఎక్స్ప్లెయిన్ ద 4x1 మల్టీప్లెక్సర్ బస్ సిస్టమ్ ఇన్ రిజిస్టర్స్ అని చెప్పేసి అడిగారు అనమాట. ఓకే, సో we have a block diagram shows a bus system for 4 registers ఉండాలి, 4 registers, 1 2 3 4 registers, and it is constructed with the help of 4x1 multiplexers. so 4 multiplexers ఉంటాయి ప్రతి ఒక్కదానికి, each is having a 4 data inputs ఉంటాయి, that is 0 1 2 3 0 1 2 3 0 1 2. 4 data inputs అంటే మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3, ఓకేనా, నాట్ 4 డేటా ఇన్పుట్స్ ఉంటాయి ప్రతి ఒక్కదానికి, అండ్ సెలక్షన్ ఇన్పుట్స్ ఉండాలి. సెలక్షన్ ఇన్పుట్స్ వచ్చేసి S1 అండ్ S2. వీ హ్యావ్ యూజ్డ్ లేబుల్ టు మేక్ ఇట్ మోర్ కన్వీనియంట్ ఫర్ యూ అండర్స్టాండ్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ బస్ సిస్టమ్ ఫర్ 4 registers. ఫర్ ఎగ్జాంపుల్, అవుట్పుట్ 1 ఆఫ్ ఎ రిజిస్టర్ A ఈజ్ కనెక్టెడ్ టు ఇన్పుట్ 0 ఆఫ్ మల్టీప్లెక్సర్ 1. నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. See, once output 1 of a register A is connected to input 0 of multiplexer 1, right? అంటే సింపుల్గా ఇక్కడ మనకి అవుట్పుట్ రిజిస్టర్, ఇది రిజిస్టర్ A. సో దీని యొక్క అవుట్పుట్ ఎక్కడుంది? 1. ఓకే, సో ఈ 1 అనే మల్టీప్లెక్సర్, ఈ 1 అనే అవుట్పుట్ యొక్క రిజిస్టర్ A అనేది దేనికి కనెక్ట్ అవుతుందని చెప్తున్నాడు? అవుట్పుట్ 1 రిజిస్టర్ A ఈజ్ కనెక్టెడ్ టు ఇన్పుట్ ఆఫ్ మల్టీప్లెక్సర్ 1. సో మల్టీప్లెక్సర్ 1లో నాకు ఇన్పుట్ 0 ఉంది కదా, 0 దీనికి నాకు ఇన్పుట్ అవుతుంది అని చెప్తున్నాడు. అలాగే ఇది 0 ఉంది కదా, సో చూడండి, జస్ట్ రిజిస్టర్ Aలో 0, దీని అవుట్పుట్ దేనికి ఇన్పుట్ అవుతుంది? సింప్లీ మల్టీప్లెక్సర్ 0లో 0కి ఇన్పుట్ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ 1 ఉంది, 1 యొక్క అవుట్పుట్ మల్టీప్లెక్సర్ 0లో దేనికి అవుట్పుట్ అవుతుంది? 1కి. సో ఇక్కడ 1 నుంచి వచ్చినటువంటి అన్ని అవుట్పుట్స్ కూడాను మల్టీప్లెక్సర్ 1కి కనెక్ట్ అవుతాయి అనమాట. దట్ మీన్స్ వాట్? 0 to 1, 1 to 1, 2 to 1 అండ్ 3 to 1. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ డయాగ్రామ్లో మల్టీప్లెక్సర్ 3 నుంచి ప్రతి ఒక్క 3 అవుట్పుట్కి కనెక్షన్ ఉంది, ప్రతి ఒక్క రిజిస్టర్లో 3rd అవుట్పుట్కి కనెక్షన్ ఉంది. సో 0 కనెక్టెడ్ విత్ రిజిస్టర్ A 3, 1 కనెక్టెడ్ విత్ రిజిస్టర్ B, 2 కనెక్టెడ్ విత్ రిజిస్టర్ C, 3 కనెక్టెడ్ విత్ రిజిస్టర్ D. అండర్స్టాండ్? నేను మీకు ఇది నీట్గా డ్రా చేస్తాను, ఇది ఎలా డ్రా చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ అండి, either 15 మార్క్స్ or 8 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది, డోంట్ బీ కన్ఫ్యూజ్. సీ హియర్, మీరు మల్టీప్లెక్సర్ డ్రా చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ 1 second. సో డ్రా ఏ S0 లైన్, ఫస్ట్ డ్రా ఏ S0 లైన్. 2 ఇన్పుట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము, రైట్? S0 అండ్ S1 లైన్ని డ్రా చేయండి, ఓకేనా? S0 S1, వెరీ గుడ్. నౌ 4x1 కదా మల్టీప్లెక్సర్, సో 4 మల్టీప్లెక్సర్స్, మల్టీప్లెక్సర్ 1, మల్టీప్లెక్సర్ 2 అండ్ మల్టీప్లెక్సర్ 3 అండ్ మల్టీప్లెక్సర్ దిస్ వన్ 0. సో దిస్ వన్ ఇక్కడ మల్టీప్లెక్సర్ 0, ఇది మల్టీప్లెక్సర్ 1 అండ్ దిస్ ఈజ్ మార్క్స్ 2 అండ్ దిస్ ఈజ్ 3. ఓకే, you have to mention here this is 4x1 multiplexer, 4x1 multiplexer, 4x1 multiplexer, 4x1 multiplexer. Understand? Next one, write down the registers.
నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి రైట్ డౌన్ ద రిజిస్టర్స్, రిజిస్టర్ ఏ, రిజిస్టర్ బి, రిజిస్టర్ సి అండ్ రిజిస్టర్ డి. సో రైట్ డౌన్ హియర్ రిజిస్టర్ ఏ, this is register B, this is register C and this is register D, and write down 0 1 2 3. సో నేను సింపుల్గా 3 2 1 0 అని రాస్తున్నాను. ఓకే 3 2 1 0. ఈ డయాగ్రామ్ మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మీకు. ఓకే సో ఇప్పుడు మన ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్పుట్. సో ఫస్ట్ S0 నుంచి 4/1 మల్టీప్లెక్సర్కి ఇన్పుట్ అండ్ S1 నుంచి ఇన్పుట్. ఓకే అండ్ ఇక్కడ నుంచి ఇన్పుట్ అండ్ నెక్స్ట్ ఈ లైన్ నుంచి ఇన్పుట్ అండ్ ఫ్రమ్ దిస్ ఇన్పుట్ అండ్ S1 టు మల్టీప్లెక్సర్ 1 ఇన్పుట్. అంటే ఇక్కడ మనకి 4 ఇన్పుట్స్ వస్తాయండి, 0 0 0 1 అండ్ 1 0 1 1. అంటే ఒకసారి 0 0 పాస్ చేస్తాము, ఒకసారి 0 1 పాస్ చేస్తాము, ఒకసారి 1 0 పాస్ చేస్తాము, ఒకసారి 1 1 పాస్ చేస్తాము. ఆ టేబుల్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే ఫస్ట్ 4/1 మల్టీప్లెక్సర్ ఎలా డ్రా చేస్తారో చూడండి. అండ్ నెక్స్ట్ వన్ జస్ట్ మీకు చెప్తున్నాను, అవుట్పుట్ కూడా లైన్ ఉండాలి మనకి, అవుట్పుట్ లైన్ దీని నుంచి వచ్చిన అవుట్పుట్ లైన్ ఉండాలి. సో ఇది ఫస్ట్ ఇది లాస్ట్లో డ్రా చేయాలి యాక్చువల్గా, బట్ మీకు అర్థం అవ్వడం కోసం ముందే డ్రా చేస్తున్నాను అవుట్పుట్ లైన్ని. సో ఇలా అవుట్పుట్ లైన్స్ ఇవ్వాలి, ఇలా 3 2 0 3 2 0 ఇవ్వాలి. ఓకే ఇక్కడ మీరు డినోట్ చేయండి, ఇది ఏ రిజిస్టర్ కదా, సో దిస్ ఈజ్ A0 A1 A2 A3. సిమిలర్లీ B0 B1 B2 B3, C0 C1 C2 C3, అలాగే D0 D1 D2 D3. ఓకే యూ హ్యావ్ టు రిటర్న్. అదే ఇక్కడైతే ఏమవుతుంది, అన్నీ నాట్ కదా ఇది అంతా. సో ఇది A0, ఫస్ట్ వన్ A0 B0 C0 D0, ఇది A1 మల్టీప్లెక్సర్ 1 ఇది. సో A1 B1 C1 D1 అండ్ ఇక్కడ A2 B2 C2 D2, A3 B3 C3. ఇక్కడ మళ్ళీ నాట్ 3 ఉంది కదా మేడం, అలా ఇచ్చేకండి. ఓకేనా, డోంట్ బీ కన్ఫ్యూజ్. అండ్ నెక్స్ట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ 0 0 ఇన్పుట్ ప్రొవైడ్ చేశారనుకోండి, 0 0 అంటే ఎంత అవుతుంది, 2/0 2/1 2/0 ఇంటూ 0నే 2/1 ఇంటూ 0నే. సో 0 ఇంటూ 0 0 వస్తుంది, అంటే మల్టీప్లెక్సర్ 1 అనేది మనకి హైలైట్ అవుతుంది. సో ఫర్ ఎవ్రీ అవుట్పుట్ ఆఫ్ 0, సో ఇక్కడ మీరు ఎవ్రీ అవుట్పుట్ ఆఫ్ 0 కనెక్షన్ విత్ మల్టీప్లెక్స్ 0 ఇది మనకి రైజ్ అవుతుంది అనమాట ఫర్ 0 0కి, ఫర్ 0 0కి. అండర్స్టాండ్? దట్ మీన్స్ వాట్, A0 ఫస్ట్ వన్ ఏంటి, ఇది A0 ఇది B0 ఇది C0 ఇది D0 అవునా. సో దీని అవుట్పుట్ దేనికి కనెక్ట్ అవుతుంది, దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇట్ గివ్స్ ద ఇన్పుట్ టు దిస్ హియర్. అండర్స్టాండ్? సో ఇక్కడ ఇది B0. సో ఇక్కడ చూడండి ప్రతి దానికి ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. సో ఇక్కడ B0 దేనికి కనెక్ట్ అవుతుంది, దీనికి కనెక్ట్ అవుతుంది. అండ్ C0 దేనికి కనెక్ట్ అవుతుంది, లైక్ దిస్ దేనికి కనెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది దిస్ ఈజ్ D0 రైట్. సో D0 దేనికి కనెక్ట్ అవుతుంది, దేనికి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద 4/1 మల్టీప్లెక్సర్ ఇఫ్ S0 S1 0 0. అండర్స్టాండ్? అదే S0 S1 0 1 అనుకోండి, సో 2/0 2/1, సో ఎంత వస్తుంది, 1 వస్తుంది. 2/0 ఇంటూ 1, 2/0 అంటే 1 ఇంటూ 1 1 రైట్. సో ఎనీథింగ్ ఇంటూ 0 0. సో దీని 0 1కి ఏంటి మనకి మల్టీప్లెక్సర్ 1 అనేది మనకి హైలైట్ అవుతుంది. సో ఇది మనకి హైలైట్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్? సో ఇక్కడ మనకి ఇది A1 B1 C1 D1. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఏ అవుట్పుట్ అనేది మనకి హైలైట్ అవుతుంది. ఐ చేంజ్ ద కలర్. ఫర్ 1 0 1కి ప్రతి ఒక్క రిజిస్టర్లో ఏ అవుట్పుట్ వస్తుంది మనకి, 1 నుంచి అవుట్పుట్ వస్తుంది, 1 నుంచి అవుట్పుట్ వస్తుంది, 1 నుంచి అవుట్పుట్ వస్తుంది, 1 నుంచి అవుట్పుట్ వస్తుంది అవునా. సో ఇక్కడ మనకి ఇప్పుడు మల్టీప్లెక్సర్ దీంతో కనెక్ట్ అవుతుంది. సో A1 ఇది, దిస్ ఈజ్ A1. సో A1 కనెక్టెడ్ విత్ హియర్, arrow mark should be like this, and B1 connected here, arrow mark should be like this, and C1 connected like this, and D1 connected like this. Understand? సో కంప్లీట్గా 0 0 0 1 1 0 1 1కి రాయాలనుకున్నా కూడా డ్రా చేసుకోవచ్చు, బట్ క్లమ్జీగా కనబడుతుంది. సో ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్లో ఇక్కడ మీకు ఏం తీసుకున్నాము, S1 S2 1 1 తీసుకున్నాం కాబట్టి 3 మల్టీప్లెక్సర్ వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇది A3 B3 C3 D3. దిస్ ఈజ్ వాట్ A3
B3 C3 D3 అంటే ప్రతి ఒక్క రిజిస్టర్లో థర్డ్ ఇన్పుట్ అనేది దీనికి థర్డ్ యొక్క అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ అవ్వాలి. అండర్స్టాండ్? సో చూడండి, అందుకని సో ఇక్కడ మనకి థర్డ్ అవుట్పుట్ అనేది సి హియర్ ది థర్డ్ అవుట్పుట్ అండ్ దిస్ ఈస్ థర్డ్ అవుట్పుట్, దిస్ ఈస్ థర్డ్ అవుట్పుట్ ఇవి ఎవి దేనికి ఇన్పుట్ అవ్వాలి? మల్టీప్లెక్సర్ 3కి ఇన్పుట్ అవ్వాలి. A3 B3 C3 D3 రైట్. సో దిస్ ఈస్ ఫర్ ఏ రిజిస్టర్, దిస్ ఈస్ ఫర్ బి రిజిస్టర్, దిస్ ఈస్ ఫర్ సి రిజిస్టర్ అండ్ దిస్ ఈస్ ఫర్ డి రిజిస్టర్ రైట్. సో ఏ రిజిస్టర్ థర్డ్ అవుట్పుట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో దిస్ విల్ బి ద ఇన్పుట్ టు ద మల్టీప్లెక్సర్ 3. అండర్స్టాండ్? ఆఫ్టర్ దట్ ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్. ఓకే, సో అందుకే ఫస్ట్ ఇన్పుట్ లైన్స్ డ్రా చేయాలి, మల్టీప్లెక్సెస్ ఇవ్వాలి, రిజిస్టర్స్ నుంచి ఇన్పుట్స్ అనేవి ఇట్లా డ్రా చేయాలి. ఆఫ్టర్ దట్ దీని నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. సో దీని నుంచి మనకి సో సి ఇక్కడ మీరు చూడండి, దిస్ ఈజ్ ఫర్ 0 0, దిస్ ఈజ్ ఫర్ 0 1, దిస్ ఈజ్ ఫర్ 1 0, దిస్ ఈజ్ ఫర్ 1 1. అండర్స్టాండ్ మా? సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ B3, am I right? B3. సో B3 ఎక్కడ ఉంది? B3 అవుట్పుట్ హియర్. సో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ దేనికి ఇన్పుట్? ఇక్కడ దీనికి ఇన్పుట్. అలాగే సి రిజిస్టర్ యొక్క అవుట్పుట్ ఇక్కడ దీనికి ఇన్పుట్. అలాగే డి రిజిస్టర్ యొక్క అవుట్పుట్ దీనికి ఇన్పుట్ అనమాట. అండర్స్టాండ్? సో ఇక్కడ మనకి 2 సెక్షన్ లైన్స్ ఉన్నాయి, S1 అండ్ S2. 2 సెక్షన్ లైన్స్ ఆర్ దేర్. సో ఇక్కడ సెలక్షన్ ఇన్పుట్స్ ఆఫ్ ఆల్ 4 మల్టీప్లెక్సర్స్, దీస్ ఆర్ ఆల్ S1 S2 అనేవి మల్టీప్లెక్సర్స్కి ఇన్పుట్ లైన్స్. S1 S2 అనేవి ఇక్కడ మల్టీప్లెక్సర్స్కి ఇన్పుట్ లైన్స్. సో అందుకే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్పుట్స్ అనేవి నేను పంపిస్తున్నాను. సో దీస్ సెలెక్షన్ లైన్స్ చూస్ ద 4 బిట్స్ ఆఫ్ ద 1 రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ మనకి 4 బిట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క రిజిస్టర్లో 4 బిట్స్ ఉన్నాయి. am I క్లియర్? మీరు డయాగ్రామ్ ఒక్క డ్రా చేస్తే సరిపోదు, డయాగ్రామ్ని మీరు ఎలాబరేట్ చేయాలి, దాని ఆన్సర్ నీట్గా రాయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ ఇన్పుట్ లైన్స్ పాస్ చేసిన తర్వాత ప్రతి 4 బిట్స్ ఆఫ్ 1 రిజిస్టర్, ప్రతి ఒక్క రిజిస్టర్లో 4 బిట్స్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. 4 లైన్ కామన్ బస్ని మనం పెడుతున్నాం అనమాట. అండర్స్టాండ్ మా? సో ఇక్కడ సెలెక్షన్ లైన్స్ చూస్ ద 4 బిట్స్ ఆఫ్ 1 రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ ఇన్ టు ద 4 లైన్ కామన్ బస్. ఓకే, సో ఇక్కడ మీరు జస్ట్ లాజిక్ అప్లై చేయండి. 0 0 అయితే ఏమవుతుంది, 0 1 అయితే ఏమవుతుంది. సో 0 0 అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా 0 అయిపోతుంది. ఇక్కడ యాక్చువల్గా తీసుకున్నది 1 1 ఎగ్జాంపుల్. ఓకే, సో 0 0 S1 0 S0 0 అయినప్పుడు మనకి కంప్లీట్గా ఏమొస్తుంది? ఇన్పుట్ అవుట్పుట్ 0నే వస్తుంది రైట్. So 0 data inputs of all 4 multiplexers are selected and applied to the output that forms the bus. Understand? So ఇక్కడ మనం ఇది 0ది కాదు, ఈ డయాగ్రామ్, ఇది డయాగ్రామ్ 1 1ది. ఓకేనా? 0 0 అయితే నేను మీకు చెప్పాను, 0 0 అయితే ఏది మనకు సెలెక్ట్ అవుతుంది? ప్రతి ఒక్క దానిలోని 0 హైలైట్ అవుతుంది. 0 అవుట్పుట్ వస్తుంది. సో ఇది దీనికి ఇది సెలెక్ట్ అవుతుంది, 0 0 ఇన్పుట్ రైట్. సో ఇది ఇన్పుట్ అవుతుంది అండ్ ఇది ఇన్పుట్ అవుతుంది అండ్ ఇది ఇన్పుట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ డీకి ఇది ఇన్పుట్ అవుతుంది అనమాట. అండర్స్టాండ్ మా? ఇది A0 B0 C0 D0. సో 0 0 అయినప్పుడు డేటా ఇన్పుట్స్ ఆఫ్ ఆల్ 4 మల్టీప్లెక్సర్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ అప్లైడ్ టు ద అవుట్పుట్ దట్ ఫార్మ్స్ ద బస్. సో దానివల్ల మనకి బస్ లైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. బస్ లైన్స్ టు రిసీవ్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ ఏ సిన్స్ ద అవుట్పుట్ ఆఫ్ ద రిజిస్టర్ ఆర్ కనెక్టెడ్ టు ద 0 డేటా ఇన్పుట్స్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్స్. ఓకే, సేమ్ 0 1కి అదే 0 1 అనుకోండి, రిజిస్టర్ బి సెలెక్టెడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు రిజిస్టర్స్ ఒకసారి చూడండి. ఫర్ 0 0 ఏ రిజిస్టర్ సెలెక్టెడ్, 0 1 బి రిజిస్టర్ సెలెక్టెడ్, 1 0 సి సెలెక్టెడ్, 1 1 డి సెలెక్టెడ్. So like this we have to draw the 4x1 multiplexer bus. This is a direct question, before last year అడిగాడు. సో maximum ఈ ఇయర్ కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఆల్సో 3 స్టేట్ బస్ బఫర్ని కూడా మనం ఇక్కడ లాజికల్ గేట్స్ని ఉపయోగించి కూడా మనం బస్ లైన్స్ని డ్రా చేయొచ్చు, మల్టీప్లెక్సర్సే కాకుండాను. దానికి 3 స్టేట్ బస్ బఫర్ అని అంటారు. సో ఈ బస్ సిస్టమ్ కెన్ ఆల్సో బీ స్ట్రక్చర్డ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ 3 స్టేట్ గేట్స్. లాజికల్ గేట్స్ మీకు ఐడియా ఉంటాయి. ఓకేనా? సో అండ్ ఆర్ ఇవి తెలుసు కదా మీకు, ఆల్రెడీ డిఎల్డీలో వచ్చి ఉంటుంది. సో 3 స్టేట్ గేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టీప్లెక్సర్. సో మల్టీప్లెక్సర్స్కి బదులు మనం 3 స్టేట్ బస్ గేట్స్ని కూడాను, బస్ బఫర్స్ని కూడా యూజ్ చేస్తాము ఇన్ ఆర్డర్ టు కన్స్ట్రక్ట్ ఏ బస్ సిస్టమ్ ఆర్ బస్ లైన్స్. సో ఈ 3 స్టేట్ గేట్స్లో కెన్ బీ కన్సిడర్డ్ యాజ్ ఏ డిజిటల్ సర్క్యూట్ దట్ హ్యాస్ 3 గేట్స్. దానిలో 2 ఆఫ్ విచ్ ఆర్ సిగ్నల్స్ equivalent to logical 1 and 0 as in the conventional gate.
ఓకే. సో ఇందులో మనకి 3 గేట్ సిస్టమ్ అన్నారు. 3 గేట్ సిస్టంలో 2 ఆర్ ఏంటి సిగ్నల్స్, ఓకే, ఇన్ విచ్ 2 ఆర్ signals, so which are equivalent to 0 or which are equivalent to 1, 0 and in conventional gate. However, third gate ఏదైతే ఉందో 2 gates ఏంటి signals, third gate exhibits the high impedance state. Okay na, third gate is nothing but what, high impedance state. సో ఫస్ట్ గేట్లో ఫస్ట్ 2 గేట్స్లో మనకి ఏంటుంటుంది సిగ్నల్స్ ఉంటాయి, థర్డ్ గేట్లో మనకి ఏముంటుంది హై ఇంపిడెన్స్ స్టేట్ ఉంటుంది. సో ద మోస్ట్ కామన్ యూజ్ 3 స్టేట్ గేట్స్ ఇన్ కేస్ ఆఫ్ ద బస్ సిస్టమ్ ఈజ్ బఫర్ గేట్. ఏంటి యూజ్ చేస్తాం మనం 3 స్టేట్లోని మోస్ట్ కామన్లీ యూజ్డ్ స్టేట్ గేట్స్ ఏంటి అంటే కనుక దట్ ఈస్ బఫర్ గేట్. బఫర్ గేట్ని యూజ్ చేస్తాము. సీ దిస్ డయాగ్రామ్, ద గ్రాఫికల్ సింబల్ ఆఫ్ ద 3 స్టేట్ బఫర్ గేట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఇన్పుట్ ఏ and this particular symbol or symbol and B. So from this output, so 2 input signals, 1 output signal, understand ma, that is 3 state gate buffer gates ni use chestam anamata. See ikkada for example nenu signals which are equivalent to logical 1 and 0 annam avuna. So ipudu output meeda depend ayi untundi. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు ఏ అనుకోండి, అవుట్పుట్ y ఈక్వల్ టు ఏ వచ్చింది అనుకోండి, అంటే ఏ ఇన్పుట్ ఎంత ఇచ్చినట్టు 1 ఇచ్చినట్టు అనమాట. సో ఇక్కడ కంట్రోల్ సిగ్నల్ 1 అయితే దట్ ఈజ్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి y ఈక్వల్ టు ఏ వస్తుంది. ఇఫ్ c ఈజ్ ఈక్వల్ టు 0 దట్ ఈజ్ హై ఇంపిడెన్స్ స్టేట్. అండర్స్టాండ్ మా? సో దిస్ పర్టికులర్ డయాగ్రామ్ డెమోన్స్ట్రేట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బస్ సిస్టమ్ విత్ 3 స్టేట్ బస్ బఫర్స్. సో మెయిన్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బఫర్ గేట్ని యూజ్ చేస్తాము, 3 స్టేట్ గేటు. ఈ డయాగ్రామ్ని కూడా ప్రాక్టీస్ చేయండి. నౌ సీ ద డయాగ్రామ్ హియర్, దిస్ పర్టికులర్ డయాగ్రామ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బస్ సిస్టమ్ విత్ 3 స్టేట్ బఫర్స్. ఓకే, సో ఇది ఫస్ట్ మీరు డ్రా చేశారు ఎలాగో ఆల్రెడీ. నెక్స్ట్ వన్ బీని ఒకటి డ్రా చేశారు, సికి డ్రా చేశారు అండ్ డీకి డ్రా చేశారు. సో ఇక్కడ 2/4 డికోడర్ని యూజ్ చేశారు, 2 సెలెక్టెడ్ ఇన్పుట్స్ అండ్ ఒకటి ఎనేబుల్ ఫామ్ 2/4 డికోడర్. సో ఇక్కడ 0 విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ వాట్ ఏ. సో దిస్ ఈజ్ 1 0 1 2 3 C1 ma. So here this will gives the input to this gate, this will give the input to this gate, this will give the input to this gate, and next the output of this particular one, output of this one which connected to this one and this one. So this is the entire bus line for bit 0. if bit 0 అయితే ఇది బస్ లైన్, ఇది బిట్ 0 అమ్మ, ఇది బిట్ 1, ఇది బిట్ 2, ఇది బిట్ 3. ఓకేనా, బిట్ 0 అయితే మనకి ఇలా వస్తుంది. అదే బిట్ 1 అనుకోండి మనకి బస్ అవుట్పుట్ లైన్ ఇలా వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి దీనికి కనెక్షన్ ఉంటుంది, దీనికి కనెక్షన్ ఉంటుంది అండ్ దీనికి కనెక్షన్ ఉంటుంది. అండర్స్టాండ్? అదే బిట్ 2 కనుకోండి బస్ లైన్ దీనికి వస్తుంది ఈక్వలెన్స్, బిట్ 3 కనుకోండి బస్ లైన్ దీనికి వస్తుంది అనమాట. సో అప్పుడు వీటి యొక్క అవుట్పుట్ దీని యొక్క అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేయాలి. ఓకే, ఏది బిట్ 3 అయితే. సో అండర్స్టాండ్ మా? బిట్ 0, బిట్ 1, బిట్ 2, బిట్ 3. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ బిట్ 2 అనుకోండి, బిట్ 2కి బస్ లైన్ అనుకోండి ఇలా వస్తుంది. అప్పుడు దీని అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేయాలి, దీని అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేయాలి అండ్ దీని అవుట్పుట్ ఎలాగో దీనికి ఉంటుంది, దీని అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేయాలి. అప్పుడు మూడిటికి ఇది బిట్ 3కి బస్ లైన్ అనమాట, బిట్ 2కి బస్ లైన్ అనమాట. అండర్స్టాండ్? కన్ఫ్యూజ్ కావద్దు. అలాగే బిట్ 1కి బస్ లైన్ అనుకోండి ఇలా వస్తుంది లైన్. అప్పుడు దీని అవుట్పుట్ దీనికి పెట్టాలి, దీని అవుట్పుట్ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు కనెక్ట్ లైక్ దిస్, దీని అవుట్పుట్ వీ హ్యావ్ టు కనెక్ట్ లైక్ దిస్. సో అప్పుడు ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్. సో దిస్ ఈస్ ద బస్ లైన్ ఫర్ బిట్ 2. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, సిఓఏలో మీరు డయాగ్రామ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, డయాగ్రామ్స్ మీదే మీకు మార్క్స్ బాగా పడతాయి. సో ఇక్కడ చూడండి, ద అవుట్పుట్ జనరేటెడ్ బై ద 4 బఫర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ బస్ లైన్. అంతేనా? సో ప్రతి ఒక్క దాని నుంచి మనకి అవుట్పుట్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో దీని నుంచి వచ్చిన అవుట్పుట్ పైన అవుట్పుట్స్ అనేవి ఒక దగ్గర కనెక్ట్ అవుతున్నాయి. సో దాని నుంచి మనకి బస్ లైన్ అనేది వస్తుంది. ఓకే, ద అవుట్పుట్ జనరేటెడ్ బై ద 4 బఫర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఫార్మ్ ఏ సింగిల్ బస్ లైన్. ఓన్లీ 1 బఫర్ కెన్ బి ఇన్ యాక్టివ్ స్టేట్ ఇన్ ఏ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. అదే కదా మనకి ఒక బస్ లైన్ దగ్గరే మనకి
ఒకటే మనకి బస్ లైన్ చూపిస్తుంది, అది 0 అయితే, అది 1 అయితే ఇంకొక బస్ లైన్, అదే 2 అయితే ఇంకొక బస్ లైన్. సో ఓన్లీ 1 బఫర్ కెన్ బి యాక్టివ్ ఇన్ స్టేట్ ఫర్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, అండ్ కంట్రోల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో టు ద బఫర్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ద 4 నార్మల్ ఇన్పుట్స్ విల్ కమ్యూనికేట్ విత్ ద బస్ లైన్. సో ఇక్కడ 4 నార్మల్ ఇన్పుట్స్ ఏంటి మనకి, 0, 1, 2, 3. అండర్స్టాండ్ మా? సో ద కంట్రోల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో టు ద బఫర్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ద 4 నార్మల్ ఇన్పుట్స్ని డిటర్మైన్ చేస్తాయి దట్ విల్ కమ్యూనికేట్ విత్ ద బస్ లైన్. సో అవి ఖచ్చితంగా మనకి బస్ లైన్తో కమ్యూనికేట్ అనేవి అవుతాయి. సో సింపుల్, మీరు ఆ బస్సు ఏదైతే ఉందో సోర్స్కి డెస్టినేషన్కి ఆ లైన్ ఉంది కదా, సో ఇక్కడ ఒక స్టేషన్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టాప్ ఉంటుంది. సో ఇక్కడ మనం బస్ లైన్ అనేది అంతా బస్ లైన్, ఇక్కడ నుంచి ఇక్కడికి బస్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో మధ్యలో ఇక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది. ఓకే, సో 4 నార్మల్ ఇన్పుట్స్ తీసుకొని దే విల్ కమ్యూనికేట్ విత్ ద బస్ లైన్ అనమాట. సో దిస్ ఈజ్ ఎ 1 ఇన్పుట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వనస్థలీపురం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కో లేకపోతే ఇంకెక్కడికైనా సికింద్రాబాద్ స్టేషన్కో వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ ఎల్బీ నగర్ రూట్లో వెళ్తే ఫస్ట్ ఏమొస్తుంది, వనస్థలీపురం తర్వాత ఎల్బీ నగర్ వస్తుంది. తర్వాత ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కొత్తపేటలో వస్తుంది, తర్వాత కొత్తపేట స్టాప్ వస్తుంది, కొత్తపేట తర్వాత దిల్సుఖ్ నగర్ వస్తుంది, దిల్సుఖ్ నగర్ తర్వాత నల్లగొండ క్రాస్ రోడ్స్ వస్తుంది. సో ఇలా మనకి డిఫరెంట్ స్టేషన్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, ఎల్బీ నగర్, రైట్. వనస్థలీపురం తర్వాత నెక్స్ట్ ఇన్పుట్ ఏంటి, ఎల్బీ నగర్. సో దీని నుంచి బస్ లైన్ అనేది దీన్ని కనెక్ట్ అవుతుందా, కమ్యూనికేట్ అవుతుందా అవదా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడికి రీచ్ అవ్వాలి అంటే దీంతో కమ్యూనికేట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ దీంతో కమ్యూనికేట్ అవ్వాలి, నెక్స్ట్ దీంతో కమ్యూనికేట్ అండ్ దిస్ కమ్యూనికేట్ అంటిల్ దే రీచ్ ద డెస్టినేషన్. సో ఇక్కడ మనం ఏ డికోడర్ యూస్ చేస్తున్నాం, 2/4 డికోడర్ ఎన్షోర్స్ దట్ నో మోర్ దాన్ 1 కంట్రోల్ ఇన్పుట్ ఈజ్ యాక్టివ్. 2/4 డికోడర్లో ఏమవుతుందంటే మనకి ఏం చెప్పాను, ఓన్లీ 1 ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం ఓన్లీ 1 బఫర్ మనకి యాక్టివ్లో ఉంటుంది అన్నాం, అవునా? సో 2/4 డికోడర్ ఏం చేస్తుందంటే ఓన్లీ 1 కంట్రోల్ ఇన్పుటే యాక్టివ్లో ఉంచుతుంది, నాట్ మోర్ దాన్ 1 కంట్రోల్. ఓకేనా, ఒకటి కంటే ఎక్కువ వాటిని యాక్టివ్లో ఉంచదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఉన్నప్పుడు ఎల్బీ నగర్ స్టేషనే, ఓకేనా. సో ఇవి యాక్టివ్లో ఉండవు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి కొత్తపేటకు వచ్చినకి ఇది యాక్టివ్లో ఉంటుంది, ఇవన్నీ సైలెంట్లో ఉంటాయి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇక్కడ మనకి 2/4 ఏంటి ఎన్ష్యూర్ చేస్తుంది అంటే, ఏంటి హెల్ప్ చేస్తుంది అంటే మనకి మోర్ దాన్ 1 కంట్రోల్ ఇన్పుట్ అనేది యాక్టివ్గా ఉండకుండా చేస్తుంది. ఓన్లీ 1 కంట్రోల్ ఇన్పుట్టే మనకి 1 కంట్రోల్ బఫర్ మాత్రమే మనకి ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం యాక్టివ్గా ఉండాలమ్మా బస్ లైన్లోని. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ద బస్ సిస్టమ్. ఓకే, సో మీకు బస్ సిస్టంలో ఇక్కడ 2 క్వశ్చన్స్ వచ్చాయి. బస్ సిస్టమ్ గురించి 4/1 మల్టీప్లెక్సర్ గురించి, ఇదే మీకు 8 కూడా అడగొచ్చు, 8 మల్టీప్లెక్సెస్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఇంకొక 4ని యాడ్ చేయండి, జస్ట్ ఏం లేదు, ఓకేనా, యాడ్ చేయండి. ఇక్కడ కూడా ఇంకొక 4 రిజిస్టర్స్ని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, 0 to 7 0 to 7 0 to 7 వస్తుంది. 4/1 కాబట్టి 0 to 3 వచ్చిందమ్మా. అదే 8/1 అనుకోండి 0 to 7 వస్తుంది, ఓకేనా. ఇక్కడ కూడా 0 to 7 వస్తాయి. సో సింపుల్, అంత సేమే, కొంచెం పెద్ద డయాగ్రామ్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి 4/1 మల్టీప్లెక్సర్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వన్ 3 స్టేట్ బస్ బఫర్స్ కూడా ఎలా ఉంటాయి, ద లాజికల్ గేట్ ఫంక్షన్. ఇది అంతా కూడాను కన్స్ట్రక్షన్ ఆఫ్ బస్ సిస్టమే కదా విత్ 3 స్టేట్ బఫర్స్. సో దిస్ వన్ కూడా ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సీ హియర్ సిమిలర్లీ ఇక్కడ మనకి రిజిస్టర్ బి సెలెక్టెడ్ వెన్ 0/1. ఇది మీకు చెప్పాను కదా, 0/0 అయితే రిజిస్టర్ ఏ సెలెక్ట్ అవుతుంది, 0/1 అయితే బి సెలెక్ట్ అవుతుంది, 1/0 సి సెలెక్ట్ అవుతుంది, 1/1కి డి సెలెక్ట్ అవుతుంది రిజిస్టర్. ఓకే, when the bus is included in the statement, the register transfer is symbolized. For example, C నుంచి R1కి నేను ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను. సో C2 బస్ ఈజ్ ఫస్ట్ సిస్టమ్. ఓకే, సో సి నుంచి బస్కి వెళ్ళింది, సి నుంచి డేటా అనేది ఇది ఇన్పుట్ కదా, ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది దీనికి ఇన్పుట్ అయింది. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత బస్ నుంచి అవుట్పుట్ అనేది నాకు ఎక్కడికి స్టోర్ అయింది, R1 దగ్గర స్టోర్ అయింది. అంటే ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా C1 నుంచి R1కి పెడుతున్నట్టే, అవునా. సి నుంచి R1కి డేటాని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మధ్యలో ఏంటి బస్ని యూజ్ చేసుకుంటున్నాను. అండర్స్టాండ్ మా? So when the bus is included in the statement, the register transfer is symbolized like this. Okay, C2 bus, and this is the output of C will be the input to the bus, and the output of the bus will be the input to the R1. adi R1 ki input avutundi. Ikkada content of register C is placed on the bus.
సో సిలో ఉన్నటువంటి కంటెంట్ని నేను ఎక్కడ పెడుతున్నాను, బస్సులో పెడుతున్నాను. అండ్ ద కంటెంట్ ఆఫ్ ద బస్సులో ఉండే కంటెంట్ని ఎక్కడ పెడుతున్నాను, దట్ విల్ బి లోడెడ్ ఇన్ టు ద R1 రిజిస్టర్ బై యాక్టింగ్ ద కంట్రోల్ యూనిట్. అంటే ఇక్కడ సింపుల్గా నేను ఆ సి నుంచి R1కి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకేనా, అది బస్ సిస్టమ్స్ని ఇంక్లూడ్ చేస్తే ఇలా ఉంటుంది. సో యూ షుడ్ కామా సెపరేటెడ్. ఫస్ట్ సి నుంచి మనకి బస్కి వచ్చింది, అండ్ దెన్ కామా బస్ నుంచి R1కి వచ్చింది. ఓకేనా, సో డైరెక్ట్లీ C to R1 ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో అండర్స్టాండ్, డోంట్ ఫర్గెట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి ఎగ్జామ్లోని. అండ్ ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ మెమొరీ ట్రాన్స్ఫర్. మెమొరీ ట్రాన్స్ఫర్లో మనకి యూ మస్ట్ రిమెంబర్ రీడ్ అండ్ రైట్, రీడ్ ఆపరేషన్ అండ్ రైట్ ఆపరేషన్. సో what are the most standard notations that we are used in the memory transfer means read operation and write operation. So transfer of information from memory unit to the user. మెమొరీ యూనిట్ నుంచి యూజర్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ కాల్డ్ వాట్, రీడ్. దిస్ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెమొరీ యూనిట్ టు యూజర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, read. Okay, the transfer of new information to be stored in the memory is called what, write operation. So memory unit lo manam store cheyali anukunte information ni, and we have to write the data first, right? Okay, memory unit loki nenu data ni insert chesesanu, new information ni store chesanu. Store chesin tarvata nenu memory unit nunchi యూజర్ కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ యూజర్ నీడ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద మెమొరీ, right? So for this they need to use read operation here. Understand everyone? So here read and write. Write is nothing but in order to storing the new information in the memory unit. Read is nothing but what, transfer the information from the memory unit to the user. So user need to read the data from here and we are inserting the data into the memory. So ikkada memory was designated as like M letter. So memory word is designated by the letter M. We must specify the address of the memory word while writing the memory transfer operations. So మీరు write చేసినప్పుడు we have to give the address of the memory. We must specify the address of the memory word while writing the memory transfer operations. So దాన్ని ఇక్కడ ఏమంటారు, address register అని అంటారు. Address register is designated like AR and the data register by DR. Okay, address register is designated by AR and data register is designated by DR. Okay, so read operation can be stated as like memory unit నుంచి DR data register లోకి మనకి రీడింగ్ జరగాలి. ఓకే, దట్ ఈస్ రీడ్ హియర్. యూ మస్ట్ రిమెంబర్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ఇది ఈ పాయింట్ని ప్రాక్టీస్ చేయండి. రీడ్ డేటా రిజిస్టర్ అండ్ అడ్రస్ రిజిస్టర్. మెమొరీ నుంచి మనకి మెమొరీ యూనిట్ నుంచి యూజర్కి డేటా రీడ్ అవుతుంది, రైట్. అదే రైట్ అనుకోండి, మెమొరీ యూనిట్లోకి మనం రాయాలి. మెమొరీ యూనిట్లోకి రాయాలంటే అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. ఎక్కడి నుంచి, సమ్ R1 R2 R0 ఏదో ఒక రిజిస్టర్ నుంచి. అంటే అడ్రస్ రిజిస్టర్లో ఏఆర్లో మన మెమొరీ యూనిట్లో వీ హ్యావ్ టు రైట్. ఓకే, సో ఇక్కడ రీడ్ స్టేట్మెంట్ కాజెస్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద డేటా రిజిస్టర్ ఫ్రమ్ ద మెమొరీ వర్డ్ సెలెక్టెడ్ బై ద అడ్రస్ రిజిస్టర్. సో ఏ అడ్రస్ రిజిస్టర్ నుంచి మనకి సెలెక్ట్ అవ్వాలో అక్కడి నుంచి డేటా అనేది ఇన్ఫర్మేషన్ అనేది సెలెక్ట్ అయ్యి అండ్ డేటా రిజిస్టర్లోకి మనకి మూవ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే రైట్ ఆపరేషన్ కెన్ బి, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రైట్ సింప్లీ అడ్రస్ రిజిస్టర్లోకి, దట్ ఈస్ ఎంలోకి మనకి రిజిస్టర్ 1 నుంచి రావాలి. సో ఇక్కడ రైట్ స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ రిజిస్టర్ టు మెమొరీ యూనిట్. ఓకే, రీడ్ ఆపరేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మెమొరీ యూనిట్ టు DR. ఓకే, data register. Transfer the information from address register to DR is nothing but read, and transfer the information from registers to AR, address register is nothing but what, write. Okay. And the next one here, address register to memory unit and read operation and write operation, data in and data out. This is the diagram for memory transfer. So each and every topic ki diagrams ఉంటాయి. You must practice those diagrams at any cost.
See here, just have a look. Memory transfer letter M to denote చేస్తారు. Read is nothing but transferring the information from memory unit to the outside environment, that is users. Write operation transferring the information from registers to memory unit. That means just storing the information. So AR nothing but address register and DR nothing but data register. ఇక్కడ డొనేషన్స్ గుర్తుపెట్టుకోండి. రీడ్ పాయింట్స్ రాసుకోండి, అంటే హైలైట్ చేశాను పాయింట్స్ని, ఏ పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో రాయాలి అని. ఓకేనా. రీడ్ ఈజ్ నథింగ్ బట్ AR టు DR. ఓకే. రైట్ ఈజ్ నథింగ్ బట్ R1 టు AR. ఓకే. సో రీడ్ ఈజ్ నథింగ్ బట్ AR టు DR. Write is nothing but R1 to AR. Right ma, hope you understand this particular topic. Buses, 4x1 multiplexer, 4x1 multiplexer and 3 state logical gates and memory transfer. Memory transfer ante you must remember that particular read and write. Okay, that's it here. So in the next class I am going to explain about micro operations. Thank you so much for watching. Do subscribe to our channel. Please like, share, comment on our videos. Thank you so much.